హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అబ్బా, నిన్న నేను పెట్టిన వీడియోకి చాలా మంది రెస్పాండ్ అయ్యారు. చాలా మంది, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరు కూడా అక్క నేను న్యూ జాయినింగ్, నాకు అలానే ఇబ్బందిగా ఉంది. ఇంకొకడు అక్క నాకు సేమ్ హితోపియా అమ్మాయిలానే ఉంది నా పరిస్థితి కూడా. ఏం భయపడొద్దు, మెల్లమెల్లగా తొందరగా రికవరీ అవుతారు. దయచేసి కొత్త కదా, మీకు అలానే ఉంటుంది. వాళ్ళ అలవాటు అవి కోల్దే మీకు అలవాటు అవుతుంది. దయచేసి నన్ను నమ్మండి. మేము కూడా అదే సిచ్యువేషన్ నుంచి మేము ఫేస్ చేసుకుంటూ వచ్చాము. మీరు కూడా అదే లెవెల్. అబ్బా, ఈదుల్ సుధాకర్ అన్న ఐడియా, తను అమ్మాయి అనమాట. నిన్న అది ఒక ఏమంటారు దాన్ని, సామెత. ఆ సామెత కవిత అది చదవడానికి నాకు చాలా టైం పట్టింది, అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా, మీ ప్రేమకి నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ హార్ట్ఫుల్గా చాలా థ్యాంక్ యూ సో మచ్. నిన్న నేను అక్క గురించి చెప్పాను కదండి, తను వచ్చింది ఇలా ఇబ్బందులు పడుకుంటూ వచ్చిందనని. తను ఇంటికాడ ఎటువంటి సిచ్యువేషన్లో వచ్చిందో తెలుసా మీకు, చెప్తున్నాను ఒకసారి వినండి. వాళ్ళ హస్బెండ్ మన స్తంభాల కరెంటు ఎలక్ట్రిషియన్ ఉంటారు కదా, స్తంభాల మీద చేసే కరెంటు పని అనమాట. సడన్గా ఒక రోజు నాడు కరెంటు ఎత్తయ్యి కాలిపోయి మొత్తం మనిషి పైనుంచి కింద పడిపోయాడు. మొత్తం ఒళ్ళంతా కాలిపోయింది. ఒళ్ళంతా కాలిపోయి అసలు బ్రతుకుతాడు అని ఏమీ లేదు, ఏదో వాళ్ళు చేస్తున్నారు అలాగే. కానీ తను నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడండి. పాపం ప్రేయర్ ప్రతిరోజు చేసుకుంటూనే ఉండేది. ప్రేయర్ చేస్తూ ఆయనకి సేవ చేస్తూ అలాగ కొంచెం తగ్గుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళది చిన్న తాటేకిల్లు అండి. గోదావరి సైడ్ వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది, ఇటు రాయలసీమ వాళ్ళకి ఐడియా ఉండదు. తాటేకిల్లు అంటాం మేము. తాటేకిల్లు, చిన్న తాటేకిల్లు. వర్షం వస్తే రోడ్డు మీద నుంచి నీళ్లు మోకాళ్ళ లోతు వరకు వచ్చేసే వాళ్ళ ఇల్లు అది. 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 కొడుకు, చిన్న పిల్లలు. అత్తింటి నుంచి నాకు ఎటువంటి సపోర్ట్ లేదేమే అని నాతో చెప్పేదన్నమాట. ఆ ఫొటోస్, ఆ వీడియోస్ నేను చూశాను. ఆ తాటేకిల్లు నీళ్లు పొలోమని పారుకుంటూ వచ్చి మోకాళ్ళ లోతున నీళ్లుండి, అందరి పిల్లలు మంచి ఇళ్లలో ఉంటే నా పిల్లలు ఇంత మోకాళ్ళ లోతున నీళ్లు, నేనెంత కష్టపడుతున్నానో నా పిల్లలు ఇంత కష్టపడకూడదు అని తను ఆలోచన చేసుకుందంటండి. నేను కూడా ఒక కువైట్కి వెళ్తాను, నా భర్తకి ఇలా జరిగింది కాబట్టి అని అనేసి. అంటే నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా, అది రాజంపేట రాజన్నయ్య మగాళ్ళకి ఉద్యోగాళ్ళు అయితే పంపుతారు అని ఇంటర్వ్యూలో చెప్పాడు కదా, నేను దానికి చెప్తున్నా. అటువంటి సిచ్యువేషన్లో ఇంకొక ఆయన, ఆడవాళ్ళందరూ పోయి కువైట్కి వెళ్ళి పరువు తీస్తున్నారు అని ఇంకొక ఆయన. ఇంటికాడ సిచ్యువేషన్స్ మీరు కూడా అర్థం చేసుకోండి. మనిషిని డిమాండ్ అలా చేస్తాయన్నమాట. ఏం చేయలేని పరిస్థితి తను చదువుకోలేదు, ఇంకా కువైట్కి వచ్చింది. చాలా పెరిగింది. బట్ ఆ పెరిగితనాన్ని నేను తీసి తను ఒక ధైర్యవంతురాల్లాగా చేశాను. ఈనాటికి ఇంకా కువైట్లోనే పనిచేస్తుంది. ఆ చిన్న తాటేకింట్లో ఉండి ఇక్కడ కష్టం ఎక్కువ, అక్కడ కష్టం చూసి వచ్చింది. ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోతుందని ప్రతిరోజు బాధపడేది. నేనైతే ఒకటే అక్క, నువ్వు అక్కడ గురించి ఆలోచించకు, నువ్వు కువైట్లో ఉన్నావు, ఇక్కడ గురించి ఆలోచించు అని అంటే, నా వల్ల అవ్వట్లేదే అని అనేది. నువ్వు అలా అనుకోవద్దు, నువ్వు ఇక్కడ గురించి ఆలోచించు, తొందరగా నువ్వు రికవరీ అవుతావు అక్క, తొందరగా నీకు మంచి లైఫ్ వస్తుంది. కానీ నేను సపోర్ట్ చేసుకుంటూనే వచ్చేదాన్ని. అలాగా ఈరోజు నాడు చిన్న తాటేకింట్లో వర్షం వస్తే అన్ని నీళ్ళు వచ్చేసి ఆ తాటేకింటి నుంచి ఈరోజు పెద్ద బిల్డింగ్ కట్టిందండి. దాదాపుగా 20 లక్షల రూపాయల ఇల్లు, చాలా పెద్ద ఇల్లు కట్టింది. ఆ ఇల్లు నేను చూస్తే నా 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత పెద్ద ఇల్లు కట్టింది. వాళ్ళ పెద్ద పిల్ల ఫంక్షన్ చేసింది. పెద్ద మనిషి అయితే మా సైడ్ ఫంక్షన్స్ బాగా చేస్తారు, డబ్బున్నా లేకపోయినా ఆడపిల్లకి చాలా బాగా చేస్తారు ఫంక్షన్స్. మరి ఇటు సైడ్ రాయలసీమ సైడ్ చేయరు, ఎందుకనో నాకు తెలియదు, కానీ చేయరు అమ్మాయికి. కానీ చాలా మినిమం మ్యాక్సిమం 5-6 లక్షలు అయింది ఆ ఫంక్షన్కి, తను ఒక్కరిదానికి. 2 ఆడపిల్లలు ఉన్నారు, కలిపి చేసే అక్క అంటే వద్దే, ఆ పిల్లకే చేస్తాను, ఈ పిల్లకే చేస్తాను అని చెప్పి ఆ పిల్ల ఫంక్షన్ అంత గ్రాండ్గా చేసింది. వాళ్ళ కొడుకు కాలేజ్, వాళ్ళ పెద్ద పిల్ల ఈ సంవత్సరం కాలేజీకి వెళ్తుంది, చిన్నపిల్ల 10th చదువుతుంది. వాళ్ళ పిల్లడు కాలేజ్ ఫీజు కాడి నుంచి అంతు ఓర్చుకుని ఈ రోజు నాడు ఇంకా అక్కడే ఉంది. మరి నేనంటే వచ్చేసి, కానీ ఈ రోజు నాడు అక్క వెళ్ళి దగ్గరగా ఒక 10 సంవత్సరాలేమో రన్ అయిపోతున్నాయి అన్నమాట. అలా చిన్న కాడి నుంచి ఇప్పుడు ఇంతే కష్టం చూసింది, కానీ ఈ రోజు నాడు ఇంత సుఖం చూస్తుంది తన 2 కళ్ళతో. ఇంత కష్టంలో అంత ఉంటుందండి ఫలితం. కువైట్ వెళ్ళిన కొత్త వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను, ఓర్చుకోండి, మన ఓర్పు సహనమే శిఖరాన్ని నిలబెడుతుంది అని ఒక నా మైండ్ సెట్. సో తప్పకుండా మీరు కూడా ధైర్యం తెచ్చుకోండి. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు మెసేజ్ చేసే వాళ్ళందరూ కూడా చాలా ఫేస్ చేస్తున్నారు, చాలా బాధలో ఉన్నారని కూడా తెలుస్తుంది. నా మాటలు మీకు మోటివేషన్ అవ్వాలి. మీరు ఫ్యామిలీ గురించి మెయిన్ ఆలోచించొద్దు.
మీరు పని గురించి ఆలోచించండి. ఆ జీతం వచ్చిన రోజు నాడు నేను ఎలా ఖర్చు పెట్టాలి అనేది మాత్రమే మీరు అది ఆలోచించుకోండి. మరలా చెప్తున్నాను, అబ్బాయిలు కూడా చూస్తున్నారు. అబ్బా నిజంగా నాకు చాలామంది మంచి మెసేజ్లు పెడుతున్నారు. రెండో చెప్తున్నాను కదా, బ్యాడ్ కామెంట్స్ వాళ్ళు తప్పదులే, అవి నేను పట్టించుకోనని కూడా చెప్పాను. నేను అనుభవించింది, నేను చూసింది, అక్కడ జరిగింది మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను. నిజంగా చెప్తున్నా. మీరు ఏమంటారు, మీకు మీరు కింద పడిపోవద్దు, అంటే మీ మెంటల్ కండిషన్ని డౌన్ చేయొద్దు, హై చేసుకోండి. ఎస్, నేను ఉండగలను, నేను స్ట్రాంగ్గా ఉండగలను, నేను స్ట్రాంగ్గా చేయగలను, నా కుటుంబాన్ని కూడా నేను ఆ లెవెల్లో నించోబెట్టగలను. ఒక అమ్మాయే కాదు కుటుంబాన్ని, ఒక అబ్బాయి కాదు కుటుంబాన్ని పోషించేది, ఒక అమ్మాయి కూడా పోషించగలదు అనని మీరు మీ దాన్ని పవర్ని చూపించవచ్చు. కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలండి. పిల్లల కోసమో ఇంటికాడ ఉన్న ప్రాబ్లమ్స్ కోసమో వెళ్ళిన వాళ్ళు అస్సలు నిరుత్సాహపడొద్దు. ముందే చెప్తున్నాను. నేను నా కళ్ళతో అక్కని చూశాను. ఇంకొక అమ్మాయి కూడా ఉంది, ఇంకొక అమ్మాయి స్టోరీ కూడా. మమ్మల్ని ఆ మామ అంత ఇది చేసింది కదండి, మారింది అని అంటున్నాను కదా. తను మారినట్టు మాకు యాక్టింగ్ చేసింది అంతే. బట్ ఆవిడ ఏం మారలా. మమ్మల్ని ఏ రకంగా చేసేదంటే ఆ రకంగా చేసేది. నిజంగా నేను అలానే ఉండేది. వాళ్ళు మాట్లాడుకునేవారు. నేను వెళ్ళిన తర్వాత నేను చెడగొట్టేస్తున్నానని లక్ష్మి బాగా చెప్పేస్తుంది, అన్నీ అడిగేసే ధైర్యం వచ్చేసింది సుజాన్కి అని వాళ్ళు చెప్పేసుకునేవారు. అప్పుడు అక్క అనేది, నవ్వకే, నువ్వు వచ్చి సైలెంట్గా ఉండే బాబా, నవ్వకే, నువ్వు నవ్వుతుంటే మన ఇద్దరు హ్యాపీగా ఉన్నామని వాళ్ళందరూ చచ్చిపోతున్నారు అని. అక్కడ తెలుగు హ్యాపీగా ఉంటే వాళ్ళు ఒప్పుకోరు తెలుసా అండి. చాలామందికి తెలిసే విషయం. డెఫినెట్లీ వాళ్ళందరూ చూస్తుంటే నాకు మెసేజ్ పెట్టండి. ఒప్పుకోరు వాళ్ళకి వాళ్ళు ఒప్పుకోరు. మనం సైలెంట్గా ఉండాలి. మన తెలుగు వాళ్ళతో మనం మాట్లాడొద్దు, మనం నవ్వొద్దు. నాకేమో వెళ్ళడమే పాపం అక్క మీద కామెడీ చేసుకుంటూ ఉండేదాన్ని. ఎందుకంటే నేను వెళ్ళేసరికి నీరసంగా ఉండేది, చాలా నీరసంగా, అంత నీరసంగా ఉండే పని చేయాలంటే అబ్బాయి నాకు అక్కడ ఏం పని లేదండి. నాకు అక్కడ పని ఏమి ఉండదు. జస్ట్ వెళ్ళాలి అక్క దగ్గర. నాకు మా మేడం పని మీద నేను వెళ్తాను. మా మేడం పనికి తనకి జాయింట్ జత అనమాట. కానీ నేను అక్కకి కొంచెం హెల్ప్ చేస్తూనే ఉండేదాన్ని. వంటగదిలో అక్కకి వద్దే ఇల్లు కూర్చోయ్యా, నీకు అక్కడ ఎక్కువ పని ఉంటుంది కదా అని అనేది. బట్ నేను అదేం లెక్క చేసేదాన్ని కాదు. అక్కకి చిన్నగా హెల్ప్ చేస్తూనే ఉండేదాన్ని. ఆ హెల్ప్ చేసేటప్పుడు నాకు నవ్వుతూ పని అయిపోవాలి. సీరియస్గా పెట్టి పని ఉండదు. అక్కేమో నన్ను నవ్వొద్దు అనేది. వాళ్ళు నవ్వుతే చాలు అక్కకి పని ఎక్కువ చెప్పేసి ఊరు దండం పెట్టేసింది. నీకు ఆ నమస్కారమే అమ్మ, నువ్వు నవ్వించకే నాకు అది, నువ్వు వెళ్ళాక పని ఎక్కువ చెప్పేస్తుందేనంటే లోపల తెగ దాచుకునేదాన్ని. అలా జరిగేదనమాట. వాళ్ళకి అంత కుళ్ళండి. ఇండియా వాళ్ళు మాట్లాడుకోవద్దు, ఇండియా వాళ్ళు నవ్వొద్దు అసలు. అందుకే మా మేడం చాలా తెలివైంది. ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కరిని రప్పించుకుంది. అయినా సరే ఆగుతామా మేము? ఆ ఇంగ్లీష్లో కూడా వేసేసేదాన్ని నేను డైలాగులు. తెగ నవ్వేసేవారు అనమాట. అలా మా లైఫ్ని మేము లీడ్ చేసుకుంటూ వచ్చాము. చాలా ఉన్నాయండి. ఒక్క వీడియోలో చెప్పేస్తే అయిపోయే కాదు ఈ స్టోరీ అంతా. కొన్ని సంవత్సరాలది. ఒక్కొక్క వీడియోలో తప్పకుండా నేను చెప్తూ ఉంటాను. నాకు మీ అందరి సపోర్ట్ కావాలండి, నిజంగా చెప్తున్నా. ప్రతి ఒక్కటి. అలాగే మీకున్న ప్రాబ్లమ్స్ గురించి, మీకున్న వాటి గురించి నాకు కామెంట్ చేయండి. దాని మీద మీరు ఎలా మోటివేషన్ అవ్వగలరు అనే దానికి కూడా, అది ఒకవేళ నేను ఎదుర్కొని ఉంటే కంపల్సరీ నేను మీకు ఒకటి చెప్తాను. సరే, కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, మీకు ఇండియా కూరలు తినాలి అనిపిస్తుంది, అక్కడ ఎర్రకంది ఉప్పు ఉంటుంది కదండి, వాళ్ళని అడగండి. వండుకునే అవకాశం మీకు ఉంటే నేను పప్పు చేసుకుంటాను మా అమ్మ టమాటాలు వేసుకుని, నాకు కూర వండుకునే అవకాశాన్ని ఇవ్వండి అని మీరు కొంచెం రిక్వెస్టెడ్గా అడగండి. తప్పకుండా మంచోళ్ళు అయితే ఒప్పుకుంటారు. సరేనా? నేను ఇంతకు మించి ఇంకోటి ఏం చెప్పలేను. కొంచెం ధైర్యం చేయండి, జాలిగా అడగండి. మరి కోపంగా అడిగేయద్దు. కొంచెం జాలిగా అడిగితే వాళ్ళకు కూడా మంచి ఇది వస్తుంది. మంచి వాళ్ళు అయితే, వండుకునే ఆప్షన్ ఉన్న వాళ్ళకి మాత్రమే. వండుకోలేని ఆప్షన్ ఉన్న వాళ్ళకి మనకి తప్పదు. నాకు లేదు కదా, వాళ్ళు పెట్టిందే తినాలి, ఫిలిప్పీన్స్ పెట్టిందే తినాలి. బట్ ఒక్కటి చెప్తున్నా, సలాడ్స్ మానొద్దు, వాటర్ ఎక్కువ తాగండి, కుబూస్ తినండి. బాగానే గుడ్డుతో ఇస్తారు కదా, గుడ్డుతోటి కుబూస్ తినండి. కుబూస్ తిన్న తర్వాత ఎక్కువ వాటర్ తినండి. మళ్ళీ బాత్రూమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి లేడీస్కే కదా, అబ్బాయిలు కూడా. వాటర్ ఎక్కువ తాగండి. బ్లాక్ టీ ఉంటుంది కదా, చాయ్, గహ్వా తాగొద్దు. చాయ్ మాత్రం కంపల్సరీ తాగండి, వితౌట్ షుగర్. పంచదార లేకుండా మీరు బ్లాక్ టీని అలవాటు చేసుకుంటే దానంత ఎనర్జీ ఇంకొకటి లేదు. నిజంగా చెప్తున్నా. మళ్ళీ పంచదార వేసుకుంటే నిద్ర మధ్య వచ్చేస్తుంది. మీకు నిద్ర వచ్చేస్తుంది అనేటప్పుడు ఒక కప్పు బ్లాక్ టీ తాగడానికి ట్రై చేయండి, పంచదార లేకుండా. 2 రోజులు చేదుగానే ఉంటుంది, మూడో రోజు చేదుగా ఉండదు.
నన్ను బిలీవ్ చేయండి, 3వ రోజు చేదుగా ఉండదు. మీరు ఎంత ఒళ్ళుగా అయినా సరే తొందరగా లెవెల్కి వచ్చేస్తారనమాట. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఏమే బాడీ గురించి వీడియో చేయను, దీని గురించి కాదు, బాడీ గురించి వీడియో చేయి అంటున్నారు. నేను చేస్తాను, కానీ నాకు ముందు ఈ ముఖ్యం, అది తర్వాత. అందుకు సరేనండి, నన్ను ఆదరిస్తున్నవారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నాకు కొంచెం మైండ్ ప్రిపరేషన్ చేసుకోలేదన్నమాట, గుర్తు తెచ్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కంపల్సరీ ఒక్కొక్కటి చెప్తాను, మీరు అలాగే ధైర్యం పోగొట్టుకోవద్దు. మరలా చెప్తున్నా, మీకు ఏదన్నా ఉంటే నా వీడియో చూడండి, ఎమ్మటే ఎనర్జీ వస్తుంది. అలానే ఉంటుంది కష్టం, కొన్ని రోజులే. అది మనకి వాళ్ళు తగ్గించరు, మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు తగ్గించరు, మనం అలవాటు పడిపోతాం, మనకి అలవాటు అయిపోతుంది అంతే. అది మన అలవాటే మనకి ఈజీ అనిపిస్తుంది అనమాట. కొన్ని పనులు ఈజీ కూడా ఉంటాయి, ఈజీగా నేర్చుకోండి. అడగండి నన్ను, కొన్ని మీకున్న అక్కడ పనులు, అక్క ఈ పని ఇలా చెప్పారు, నేను ఎలా చేస్తే నాకు ఈజీ అవుతుంది అని మీరు నన్ను అడగండి, నేను దానికి మీకు సొల్యూషన్ చెప్తాను డెఫినెట్లీ, కంపల్సరీగా. ఓకేనా? జాగ్రత్తగా చేసుకోండి అబ్బా. కంటి నిండా నిద్ర ఉండి ఆలోచించొద్దు. నిద్ర చాలా అవసరం అక్కడ, కొన్ని గంటలే ఉంటుంది మనకి నిద్రని మాత్రం పాడు చేసుకోవద్దు, హాయిగా పడుకోండి. ఓకేనా? అప్పుడు మీ పొద్దున లేచేటికి మీ బ్రెయిన్ బాగుంటుంది. ఆలోచించొద్దు, నిద్రని పోగొట్టుకోవద్దు. ఆ నిద్రని పోగొట్టుకునే నేను సైడ్ తెచ్చుకున్నాను. సరేనా? థ్యాంక్ యూ, బాయ్. లైక్ మర్చిపోవద్దు.